భగవద్గీత, శ్రీమద్భాగవతం, సమస్త పురాణములన్నీ కూడా ఆ అర్థాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నాయి. అందులో మనం శ్రీమద్భాగవతంలో కనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే నిగమకల్పతరోర్గళితం శుకముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః అనే అంశాన్ని తీసుకున్నట్లయితే ఈ భాగవతం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి మహావృక్షము నుండి జాలువారింది అంటాడు ఆయన. అమృతద్రవ సంయుతం అంటే పరమానందం అనేటటువంటి ఒక రసముతో నిండినటువంటి ఒక భాగవతం అనేటటువంటి ఒక మహాఫలం. ఆ అమృతద్రవ సంయుతం అని ఎందుకన్నారు అంటే ఆ పరమానందం అనేటటువంటి రసముతో నింపబడినటువంటి భాగవత ఫలం. ఇది పరమానందం ఎందుకైంది అంటే సామాన్యంగా మనకు అందే ఆనందం అంతా కూడా తాత్కాలికంగానే ఉంటుంది, కొంతసేపు ఉండి తర్వాత నశిస్తూ ఉంటుంది. కానీ భాగవత ఫలం అనేది మనం ఆ రసాన్ని భుజిస్తే మాత్రము మనకి పరమానందమే దొరుకుతుంది. అంటే మనకి నశించదు ఆ ఆనందం. నిరంతరమైనటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలి అంటే ఆ భాగవత రసాన్ని స్వీకరించాలి అని మనకి భాగవతం వేదవ్యాస మహర్షి మనకి తెలియజేస్తూ ఉన్నారు. పరమానందం అనేటటువంటి రసంతో నింపబడినటువంటి ఒక ఫలం భాగవతం అనేటువంటి ఒక మహాఫలం. అది కిందకి గళితమైంది అంటే చెట్టు నుంచి కిందకి జారింది. జారింది అంటే పడింది అని అనకూడదు. ఫలం పడితే అది దాని యొక్క స్వభావం కోల్పోయింది అని చెప్పవలసి వస్తుంది. కాబట్టి అది వృక్షము శాఖముల నుండి జాలువారుతూ అది వృక్షాగ్రానికి చేరింది. అది ఎలా చేరింది? ఆ వృక్షం ఏమిటి అంటే నిగమకల్పతరోహో అంటే అనంతమైన వేద శాఖలతో కూడినటువంటి మహాకల్పవృక్షం అది. అటువంటి అంటే సమస్త వేద సారము ఒక మహావృక్షంగా మనం కనుక చూసినట్లయితే అనంత శాఖలతో కూడినటువంటి మహాకల్పవృక్షం నుంచి జాలువారింది ఈ భాగవత రసం. నిగమకల్పతరోర్గళితం అలా మహాకల్ప వృక్షం నుండి జాలువారినటువంటి ఈ భాగవత ఫలాన్ని తనంతట తానే జారిందా? దానికి ఎవరైనా కర్త ఉన్నారా అంటే శుకముఖాత్ అమృతద్రవ సంయుతం. దానికి శుక మహర్షి అనేటువంటి మహాత్ముడు ఆ ఫలానికి కారణమయ్యాడు. అది భూమికి జాలువారడానికి కారణం ఎవరు అంటే శుక మహర్షి. స్వతసిద్ధంగా అంటే శుక మహర్షిని చెప్పడంలో గల కారణం ఏమిటి అంటే శుకం అంటే చిలుక. చిలుక కొట్టినటువంటి పండు చాలా మధురంగా ఉంటుంది అనేది లోకప్రసిద్ధమైన అంశమే. అంచేత ఇది శుకముఖం నుండి జాలువారినటువంటి భాగవత ఫలం. ఇటువంటి ఫలం భూమి మీద అవతరించింది. పిబత భాగవతం రసం. ఇలాగా ఎంత ఆశ్చర్యమో కదా! ఇంతటి సమస్త వేద సారాన్ని నింపినటువంటి ఈ భాగవత ఫలం భూమి మీద జాలువారింది అంటే అటువంటి ఫలం ఈ భూమి మీద అవతరించింది అంటే ఇది జనోద్ధరణకి ఉపయోగపడుతోంది అంటే ఎంత ఆశ్చర్యమో కదా! అహో పిబత భాగవతం రసం. ఇటువంటి భాగవత రసాన్ని పిబత త్రాగండి. ఎప్పటి వరకు అని రసికాహ భువి భావుకాహ అనే ఒక సంబోధనలు కూడా ఉన్నాయి. అంటే హృదయమంతా భగవద్భక్తితోటి నిండినటువంటి ఓ రసజ్ఞులరారా అని సంబోధన. అంటే కేవలం భగవద్భక్తి తప్పితే మరొక అంశం అనేది మన హృదయంలో లేకుండా దానితో మాత్రమే నింపబడితే మాత్రము ఆయన యొక్క తత్వం మనకి ప్రస్ఫుటంగా తెలుస్తుంది అనడం కోసం ఈ అంశం అందులో ఉన్నది. హృదయమంతా భగవద్భక్తితో నిండినటువంటి ఈ హృదయం ఏదైతే ఉన్నదో ఆ భగవద్భక్తితో నిండినటువంటి హృదయము కలిగినటువంటి ఓ రసజ్ఞులారా ఈ భాగవతాన్ని త్రాగుడు. ఎప్పటి వరకు? ముహుర్ముహు ముమ్మార్లు. అంటే ఎన్నిసార్లు త్రాగితే మనం అనుకున్న ఫలం సిద్ధిస్తుంది అంటే మోక్షపర్యంతం. మోక్షపర్యంతము దీన్ని మీరు పిబత పానం చేస్తూ ఉండండి. ఇలా పానం చేస్తూ ఉండడం ద్వారా భాగవతము యొక్క రసమంతా శరీరంలో ఇమింకి ఆ రసం మన శరీరమంతా వ్యాపించి ఎన్నిసార్లు మనం భాగవత శ్రవణం చేస్తామో ఎన్నిసార్లు మనం భాగవతాన్ని పారాయణ చేయగలుగుతామో అన్నిసార్లు మనం చేయడం ద్వారా శరీరమంతా ఆ రసమంతా వ్యాపించి నిరంతరము పరమాత్మ యందే ఆ హృదయము లయం అవడం ద్వారా మనకి మోక్షము సిద్ధిస్తుంది అనేది ఈ శ్లోక తాత్పర్యం. కాబట్టి దీంట్లో ఉన్న విధానంగా మనం కూడా సప్తమాధ్యాయంలో ఉన్నటువంటి విశేషాన్ని మనం ఆల్రెడీ